యేసు ప్రభు ఈ భూమి మీద నరునిగా జన్మించినటువంటి విషయానికి సంబంధించి అన్ని విషయాలు తెలియచేయటం లేదు, కానీ ఆయన కన్యకకు ఎలా జన్మించారు అనేటటువంటి విషయాలను శాస్త్రీయముగా కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను ప్రభువు ప్రేమను బట్టి. నా ప్రియమైనటువంటి వారులారా గమనించండి, కన్యకకి కుమారుడు ఎలా జన్మిస్తారు అంటే కన్యకకి కుమారుడు ఎలా జన్మిస్తారు అంటే సైన్స్లో లింగ నిర్ధారణ అని ఉంటుంది. ఆ లింగ నిర్ధారణ అంటే ఏంటంటే, పుట్టేటటువంటి పిల్లలు మగపిల్లలు పుట్టాలా, ఆడపిల్లలు పుట్టాలా, ఎలా పుడతారు, ఏ ఏ కణాలు కలుసుకుంటే మగపిల్లడు పుడతాడు, ఏ ఏ కణాలు కలుసుకుంటే ఆడపిల్లలు పుడతారు అనేటటువంటి విషయాన్ని తెలియజేసేదాన్ని ఏమంటారు అంటే లింగ నిర్ధారణ అంటారు. ఈ లింగ నిర్ధారణ ద్వారా మగపిల్లలు పుట్టడమా, ఆడపిల్లలు పుట్టడమా అనేది మనకి తెలియచేయబడుతూ ఉంది. సైన్సు, విజ్ఞాన శాస్త్రం దీన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉంది. అయితే ఆ లింగ నిర్ధారణ చూసినట్లయితే పిల్లలకి నేర్పించేటప్పుడు అనేకమైనటువంటి జంతువుల్లో నేర్పిస్తూ ఉంటారు. ఉదాహరణకి చూసినట్లయితే మానవునిలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది, అలాగే చూసినట్లయితే ఇంకా ఈగలలో ఎలా జరుగుతుంది, లేకపోతే ఇంకా కొన్ని రకాలైనటువంటి కీటకాలలో ఎలా జరుగుతుంది అనేది వాటన్నిటినీ కూడా వివరిస్తారు. అలాగే వీటితో పాటు తేనెటీగలు, జాగ్రత్తగా వినండి, తేనెటీగలు అనేటటువంటి కీటకాలు కూడా ఉంటాయి. మీకు వీటన్నిటి గురించి కూడా తెలుసు. తేనెటీగల నుంచి మనము తేనెని పొందుతాము. ఈ తేనెటీగలలో జరిగేటటువంటి లింగ నిర్ధారణ గురించి మనం గమనించినప్పుడు శాస్త్రీయంగా అన్ని పదాలు నేను మీకు చెప్పను, ఎందుకంటే అవి అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయి. కానీ దాన్ని సరళంగా మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో తెలియచేసి యేసు ప్రభు వారు కన్యకకు ఎలా జన్మించారు అనేటటువంటి విషయాన్ని వివరించాలని ప్రభువు ప్రేమను బట్టి ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, తేనెటీగల్లో 3 రకాలైనటువంటి ఈగలు ఉంటాయి. 3 రకాలైనటువంటి ఈగలు ఉంటాయి. మొట్టమొదటి ఈగలు ఏంటంటే ఆడ ఈగలు. ఆడ ఈగలు ఉంటాయి. ఈ ఆడ ఈగలు ఏం చేస్తాయంటే, ఈ ఆడ ఈగలు చేసేటటువంటి పని ఏమిటి అంటే, అన్ని ప్రాంతాల్లో కూడా సంచరించి అవి తేనెను సేకరించి, మకరందాన్ని సేకరించి తేనె పట్టులోకి తీసుకుని వచ్చి జాగ్రత్తగా దాస్తాయి. అంటే ఆడ ఈగల యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే, అన్ని ప్రాంతాలలో కూడా సంచరించి పువ్వులలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకొని వచ్చి తేనెపట్టులో పెడతాయి. ఇవి ఆడ ఈగలు, ఆడ తేనెటీగలు చేసేటటువంటి పని. అలాగే ఆడ ఈగలలో ఒక ఈగ ఉంటుంది. ఈ ఈగ తేనెపట్టులో ఉండేటటువంటి రాయల్ జెల్లీ అనేటటువంటి ఒక పదార్థాన్ని తింటుంది. ఆ పదార్థాన్ని తిన్నటువంటి ఈగ ఏ ఈగైతే ఉంటుందో ఆ ఆడ ఈగ ఎలా మారుతుందంటే రాణి ఈగలాగా మారుతుంది. దానిని రాణి ఈగ అంటారు. ఆడ ఈగలలోనే ఒక ఈగ తేనెపట్టులో ఉండేటటువంటి రాయల్ జెల్లీ అనే పదార్థాన్ని తింటుంది. తిన్నప్పుడు ఆ ఈగ రాణి ఈగలాగా మారుతుంది. ఈ రాణి ఈగ పని ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళదు, తేనెపట్టులోనే ఉంటుంది. తేనెపట్టులోనే ఉండి ఏం చేస్తుంది అంటే, రాణి ఈగ పని ఒకటే ఒక్క పని ఏంటి అంటే, నిరంతరము గుడ్లు పెడుతూ ఉంటుంది. తన సంతానాన్ని అభివృద్ధి చేసేటటువంటి పని ఎవరు తీసుకుంటారు అంటే ఈ రాణి ఈగ తీసుకుంటుంది. ఇకపోతే మూడవదిగా చూసినట్లయితే మగ ఈగలు ఉంటాయి. మగ ఈగలు ఉంటాయి. ఈ మగ ఈగలు చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఇవి ఎక్కడికి బయటికి వెళ్ళవు. కానీ తేనె పట్టులో అలాగే ఉండి
తేనె పట్టును సంరక్షిస్తూ ఉంటాయి. అంటే ఆడ తేనెటీగలు తెచ్చినటువంటి మకరందాన్ని తేనె పట్టులో దాస్తే, ఆ తేనె పట్టులో ఉన్నటువంటి తేనెను ఎవరు తీసుకుపోకుండా, ఆ తేనె పట్టుకు కాపలా కాసేటటువంటి కాపలాదారులుగా ఉండేది ఎవరు అంటే, మగ ఈగలు కాపలాదారులుగా ఉంటాయి. ఈ రకంగా తేనె పట్టులో చూసినట్లయితే 3 రకాలైన ఈగలు ఉంటాయి. ఒకటి ఆడ ఈగలు. ఆడ ఈగలు మకరందాన్ని సేకరిస్తాయి. రెండవదిగా చూసినట్లయితే ఒకే ఒక్క ఈగ ఉంటుంది. అది ఆడ ఈగే. కానీ తేనె పట్టులో ఉన్నటువంటి రాయల్ జెల్లీ అనే పదార్థాన్ని తినడం వలన అది రాణి ఈగలాగా మారుతుంది. ఇక మూడవదిగా చూసినట్లయితే మగ ఈగలు. మగ ఈగలు ఎక్కడికి వెళ్ళవు. తేనె పట్టులో ఉండి తేనె పట్టుని సంరక్షిస్తూ ఉంటాయి. ఇలా 3 రకాలైనటువంటి ఈగలు ఉన్నాయి. ఈ తేనెటీగల్లో ఉన్నటువంటి ఈ 3 రకాలని మనం పరిశీలించినప్పుడు, తేనెటీగల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కన్యకకు యేసు ప్రభువారు ఎలా జన్మించారో అర్థమవుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ లింగ నిర్ధారణ జరిగేటప్పుడు తేనెటీగల్లో పిల్లలు జన్మించేటప్పుడు దానిలో ఆడ ఈగల పాత్ర ఏమీ కూడా ఉండదు. ఆడ ఈగలు ఏమీ చేయవు. చేసేదల్లా 2 ఈగలే. ఒకటి రాణి ఈగ, రెండవది మగ ఈగలు. ఈ రాణి ఈగ ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా చాలా గుడ్లు పెడుతుంది. చాలా గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లుని సైన్స్ పరిభాషలో అండము అంటారు. కానీ అవన్నీ ఆ పదాలు మనకు అర్థం కావు కాబట్టి వాటన్నిటిని వివరించబోవటం లేదు. కానీ సరళమైనటువంటి భాషలో నేర్చుకుందాము. ఇక్కడ చూసినట్లయితే రాణి ఈగ ప్రతిరోజు కొన్ని గుడ్లను పెడుతుంది. అయితే ఆ తేనె పట్టులో ఉన్నటువంటి మగ ఈగలు ఏం చేస్తాయంటే వాటి నుంచి కూడా కొన్ని కణాలు విడుదల చేయబడతాయి. జాగ్రత్తగా ఆలకించండి. రాణి ఈగ ప్రతిరోజు కొన్ని గుడ్లు పెడితే మగ ఈగలు కొన్ని కణాలను విడుదల చేస్తాయి. మగ ఈగల నుండి వచ్చినటువంటి కణాలు రాణి ఈగ పెట్టినటువంటి గుడ్లతో కలిసినప్పుడు వచ్చేటటువంటి పుట్టేటటువంటి పిల్లలు ఆడ ఈగలుగా మార్పు చెందుతాయి. అంటే ఒక తేనెటీగ, ఆడ తేనెటీగ పుట్టాలి అంటే రాణి ఈగ నుంచి గుడ్డు కావాలి. మగ తేనెటీగ నుంచి కొన్ని కణాలు కావాలి. ఇవి కలిసినప్పుడే ఏం పుడతాయంటే ఆడ తేనెటీగలు పుడతాయి. మరి మగ ఈగలు ఎలా పుడతాయి అని చెప్పి ఆలోచించినట్లయితే రాణి ఈగ పెట్టేటటువంటి గుడ్లు రాణి ఈగ పెట్టేటటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఈ గుడ్లు మగ ఈగలు పెట్టేటటువంటి కణాలతో కలవకుండా గుడ్డు ఒక్కటే ప్రత్యేకంగా అలాగే ఉండిపోతే, అంటే తండ్రి నుంచి వచ్చేటటువంటి కణాలు అవసరం లేదు. తండ్రి అవసరం లేదు. తండ్రి లేకుండానే, మగ ఈగలు లేకుండానే ఆడ ఈగ పెట్టేటటువంటి గుడ్లు ఏవైతే ఉంటాయో ఈ గుడ్లు నేరుగా మగ ఈగలుగా మార్పు చెందుతాయి. జాగ్రత్తగా గమనించండి. ఆడ ఈగలు పుట్టాలంటే రాణి ఈగ నుంచి గుడ్డు కావాలి, మగ ఈగల నుంచి కణాలు కావాలి. ఈ రెండు కలవాలి. కలిస్తే ఆడ ఈగలు జన్మిస్తాయి. కానీ మగ ఈగ పుట్టాలి అంటే తండ్రి అవసరం లేదు. అంటే మగ ఈగలు అవసరం లేదు. మరి మగ ఈగలు ఎలా పుడతాయి అంటే రాణి ఈగ పెట్టినటువంటి గుడ్డు ఏదైతే ఉందో అది నేరుగా డైరెక్ట్గా ఎలా మారుతుందంటే మగ ఈగల మార్పు చెందుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మగ ఈగ పుట్టడానికి తల్లి ఒక్కటి మాత్రమే ఉంటే చాలు. తండ్రి అవసరం లేనే లేదు. అందుకే ఒక నానుడి ఏంటంటే తేనెటీగల గురించి, మగ ఈగలకి
తాత ఉంటాడు, కానీ తండ్రి ఉండడు. తండ్రి అవసరం లేదు. తండ్రి లేకుండానే వాళ్ళ తాతగారు ఉంటారు. ఎలా ఉంటారు అంటే, తాతగారి నుంచి వచ్చినటువంటి తల్లి, తల్లి నుంచి వచ్చినటువంటి గుడ్డే డైరెక్ట్‌గా మగయగగా మారుతూ ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధంగా చూసినట్లయితే తేనెటీగలలో లింగ నిర్ధారణ అనేటటువంటిది ఏ విధంగా అయితే జరిగి, తండ్రి అవసరత లేకుండానే తల్లి నుండి వచ్చినటువంటి గుడ్డు, రాణి ఈగ నుండి వచ్చినటువంటి గుడ్డు ఏదైతే మగ ఈగగా మార్పు చెందుతుందో, ఇదే విధానాన్ని ప్రభువు ఈ లోకములో జన్మించడానికి ఆయన ఉపయోగించుకున్నారు. ఇప్పుడు తేనెటీగల్లో జరిగేది తప్పంటారా? తండ్రి లేకుండానే మగపిల్లలు పుడుతున్నారు గదా! మగ తేనెటీగలు పుడుతున్నాయి కదా! అది తప్పేనా? తప్పంటే సైన్స్ అంతా కూడా తప్పే అవుతుంది. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళ సైన్సు దీన్ని నొక్కి వక్కాణించి చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, తేనెటీగల్లో మగ ఈగ పుట్టాలి అంటే తండ్రి అవసరం లేదు. మరెంత చెప్పినప్పుడు యేసు ప్రభువారు జన్మించడానికి తండ్రి అవసరత లేదు. ఆయన కన్యకకి జన్మించగలడు. ఇది మనుష్యులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే.